ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, మనిషి భ్రష్ట స్వభావములో నుంచి కలిగే కోరికలు, తనను గొప్ప చేసుకునే ప్రయత్నములో కలిగే కోరికలను బట్టి అనేక మంది ఈ దినాలలో యేసు క్రీస్తు ప్రభువును వదిలి లోకములోనికి తిరిగి వెళుతున్నారు. లోకాశల మీద మోజుతో పౌలు శిష్యుడైన దేమా పౌలును విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికోకు వెళ్ళెను అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా, ఎవరైనా సరే ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వెంట రావాలనుకుంటే తనను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తుకొని యేసు క్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి. ప్రియులారా, దేవుడు కోరే సమర్పణ ఇదే. కేవలము నోటి మాటలు కాదు. ఇలాంటి అర్పణ దేవునికి పవిత్రము మరియు అంగీకారము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. అందుకే ప్రియులారా, తన సిలువనెత్తుకొని వెంబడింపవలెనని దేవుడు కోరుకొనుచున్నాడు. అంటే తన జీవితాలను సంపూర్ణముగా ప్రభువునకు సమర్పించాలి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని లేఖనములో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన శకములో విశ్వాసులందరూ యాజకులు బలి అర్పించవలసింది జంతువులను కాదుగాని తమ సొంత శరీరాల్ని సమర్పించాలి. అవి సజీవమైన యజ్ఞముగా మహిమార్థముగా ఉంటాయి. భూమి మీద తమకున్న వాటికన్నిటికంటే, అనగా ఇస్సాకు కంటే తన సృష్టికర్త అయిన దేవుడే తనకు విలువైన వాడని అబ్రహాము భావించాడు. దానిని రుజువు చేయుటకు ఇస్సాకును సమర్పణ చేసి బలి ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాడు. ఇటువంటి త్యాగము చేసి నియమముతో జీవించే వారందరినీ దేవుడు ఘనపరుస్తాడు. మన డబ్బును లేక మన సమయమును ఇచ్చినచో సరిపోదు. దాని కొరకు మనలను మనమే ఇచ్చుకొనవలెను. ఆయనను అనుసరించువారు క్రీస్తును గూర్చి నేర్చుకొను ప్రతివారును అలా చేయుటకు ఇష్టపడవలెను. ఆయన శిష్యులుగా ఉండుటకు వారు తమకు కలిగిన యావత్తును ప్రాణముతో సహా తమ వస్తువులన్నిటినీ త్యాగము చేయుటకును సిద్ధముగా ఉండవలెనని, దీనిని చేయుటకు సిద్ధముగా ఉండవలెను. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు దీనిని చేయుటకు ఇష్టపడుతున్నావా? రెండవ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, విశ్వాసముతో మనం ఆయనను వెంబడించాలి. అందుకే రూతు తన అత్త పట్ల నిస్వార్థమైన విశ్వాసాన్ని చూపి వెంబడించినది. రూతు తన మాతృభూమిని, తల్లిదండ్రులను, తన దేవుళ్లను వదిలి తెలియని చోటికి నయోమితో బయలుదేరినట్లుగా మనకు తెలుసు. ప్రియులారా, యేసు ప్రభు విషయంలో మన విశ్వాసము ఎలా ఉండాలో తెలియజేసే ఉదాహరణ ఇది. యేసు ప్రభు విషయములో మన విశ్వాసము ఎలా ఉండాలో పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యేసు గలిలయ సముద్రమున నడుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు
సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మరియు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెన్నుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. మరియు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను బ్రతిమాలి కొనవద్దు, నువ్వు వెళ్లే చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదనని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని చెప్పెను. ఆ ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా విశ్వాసముతో దేవుడిని వెంబడించాలని ఆయన కోరుకొనుచున్నాడు. 3వ విషయము మనము పరిశీలన చేసినట్లయితే, వెలుగు కొరకు వెంబడించాలి. వెలుగు అనగా సత్యము, దేవుని వాక్యమే సత్యము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, దేవుడి లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసుక్రీస్తు ప్రభు. ఈ భూమికి సూర్యగోళము ఏలాగునో మానవాళికి యేసు అలాగున. ఆయన జీవితము, చర్యలు, ఆయన వాక్కులు దేవుని గురించి, మనిషి పాప విముక్తిని గురించి దేవుడు ఏమి చెప్తాడో, మనిషి ఏమి చేయాలో దాని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వెలుగు వాస్తవమైనప్పటికీ వాస్తవము కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టము చేస్తుంది. అది పరలోకానికి మార్గమును చూపుతుంది. అయితే క్రీస్తును అనుసరించే వారికే ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడము అంటే నమ్మిక ఉంచి విధేయత చూపడము. మనము ఆయన నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానములోనూ ఉండిపోతాం. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళుతున్నది వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు. అందువల్ల వారు చేయగలిగిందల్లా వెలుగును నిరాకరించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చేయడమే. వారు శాశ్వత అంధకారంలోనికి వెళ్ళిపోతారు. మొక్కలకు జీవము కావాలంటే వెలుగు కావాలి. మనం ఈ లోకములో బ్రతకాలంటే మనకు వాక్యము కావాలి. అందుకే దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికించును అన్నాడు. జీవపు వెలుగు కలిగి అనే మాటకు బహుశా జీవము అయిన కాంతి, లేక సజీవమైన వెలుగు, లేదా జీవాన్నిచ్చే కాంతి, లేదా జీవము నుండి ప్రసరించే కాంతి, లేక పై అర్థాలన్నీ కూడా కావచ్చు. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది. అదే, క్రీస్తు ఇచ్చే వెలుగును నిజముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము కోరుతున్నామా, లేక మన చీకటితో తృప్తిపడి ఊరుకుంటున్నామా? ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనల్ని మనము పరిశీలన చేసుకోవలసి ఉంటుంది. ప్రియులారా, 4వ విషయాన్ని మనము గమనించినట్లయితే, సేవ కొరకు వెంబడించాలి. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, నా వెంబడి రండి, మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో యేసు క్రీస్తు
దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడను అన్న వచనము ప్రకారము వారు క్రీస్తును త్యాగపూరితముగా అనుసరిస్తూ ఉండగా ఆయన వారిని అలా తయారు చేస్తాడు. అందువలననే సాధారణమైన పామరులను, నిరుపేదలైన జాలరులను ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తే అపోస్తలులుగా దేవుడు మార్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనిచ్చే ఆత్మ ద్వారా ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయన మార్గాన్ని అనుసరించిన అలా జరుగుతుంది. పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తలుల కార్యముల పుస్తకములోనూ వారు రాసిన లేఖల్లోనూ వారు మనుషులను పట్టే గొప్ప జాలరులుగా తయారైన సంగతిని మనము చూడగలము. మనుషుల్లో నుంచి తన సేవకులుగా ఉండటానికి దేవుడు కొందరిని పిలవడములో ఆయన సర్వాధిపత్యం నిర్ణయానికి ఇది మరో ఉదాహరణ. సేవ కొరకు తమ వలలు కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పరిశుద్ధ లేఖన భాగములో చూస్తే వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును అని లేఖనములో సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, యేసును వెంబడించువారు పౌలు మాదిరిగా దాసులుగా ఉండి వెంబడించాలి. కాని ఈ దినాలలో ఎంతమంది విచారకరముగా సేవకులైన వారు యజమానులుగా మారి ప్రభువును వెంబడిస్తున్నారు. అందుకే అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి అని మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ప్రభువును వెంబడించకుండా తప్పిపోవచ్చు, వారి జీవితములను వ్యర్థము చేసుకొనుచున్నారు. అలా కాకుండా ఆయనకు మన జీవితాన్ని సమర్పణ చేసే మార్గమును చూపించమని దేవుని అడుగుదాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చున్నాను. యేసుని వెంబడించని వారికి, తిరగబడిన వారికి శిక్ష తప్పదని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మరియు నీవు ఆయన ఎదుట నిలవబడినప్పుడు నీవు జీవించిన విధానమును బట్టి చింతించవలసి ఉండునా, లేక దేవుని రాజ్యమునకు ఉపయోగకరమైన జీవితమును ప్రభువునకు చూపించగలవా? ఈరోజు పరిశీలించుకుందాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, ఈ ఉదయకాలము మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. అవును తండ్రి, మా జీవితాలను సంపూర్ణముగా నీకు సమర్పించుకొనుటకు, నీ సిలువనెత్తుకొని విశ్వాసముతో నిన్ను వెంబడించే వారిగా ఉండుటకు మాకు అటువంటి కృపను దయచేయము. అయ్యా, వెలుగు కొరకు నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని మార్చుము. అయ్యా, సేవ కొరకు నిన్ను వెంబడించే వారిగా మార్చుము. అయ్యా, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని అయ్యా మిమ్మల్ని హెచ్చించే బిడ్డలనుగా మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఈ దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ
నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి, ఆ ప్రజల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.